పిఎం గోల్డ్ ప్రెజెంట్స్ నా ప్రయాణం. పవర్డ్ బై సుబ్బోస్ ఎస్వి సోడాహన్, సుహానా బ్యూటీ హబ్, రఘువంశ్ ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్. కో-పవర్డ్ బై ఉహు క్లీనింగ్ ప్రొడక్ట్స్, స్ట్రాటజిక్ ఇంటర్న్స్, మిఠాయి పొట్లం. యాంకర్ డ్రెస్ కట్టేసి టామ్ అండ్ జెర్రీ మెన్స్ రెడీమేడ్ షోరూమ్, అపోజిట్ స్వాతి థియేటర్, భవానీపురం, విజయవాడ. పిఎం గోల్డ్ ప్రెజెంట్స్ నా ప్రయాణం. ఈరోజు మన గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? అతి చిన్న వయసులోనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఎదిగిన మన సుహానా ఈరోజు మన ఇంటర్వ్యూ. లెట్స్ వెల్కమ్ టు. హాయ్ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో అలాగే మన పిఎం గోల్డ్ తరపు నుంచి జైహింద్ కాంప్లెక్స్ విజయవాడ వాళ్ళ తరపు నుంచి గెస్ట్కి ఒక చిన్న గిఫ్ట్, అంటే స్క్రాచ్ అండ్ విన్ కూపన్. సో ఈ కూపన్లో మీరు స్క్రాచ్ చేసి ఏ విన్ అవుతారో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో గోల్డ్ కాయిన్, 100 milligrams గోల్డ్ కాయిన్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వ్యూయర్స్, మన గెస్ట్కే కాదు, పిఎం గోల్డ్ ప్రెజెంట్స్ నా ప్రయాణంలో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. స్పిన్ అండ్ విన్ అనే గేమ్ని ఆడండి, మీరు కూడా విన్ అవ్వండి. సో వన్స్ అగైన్ వెల్కమ్ సుహానా. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? అంటే ఇన్ఫ్లుయెన్సర్ అనాలా, క్రియేటర్ అనాలా, లేకపోతే ఏమనాలి? యాక్టర్ అనాలా, మోడల్ అనాలా? మీ ఇష్టం సార్, మీరు ఏదన్నా ఓకే. ఓకే. సో అలాగైతే అసలు ఫస్ట్ ఈ ఛానల్ స్టార్ట్ చేసి అనాలైంది సుహానా క్యూటీ పై క్యూటీ పై ఒక 3 years అవుతుంది సార్. 3 years అవుతుంది. అంటే కోవిడ్లో, కోవిడ్ అయిపోయింది, అయిపోయాక. కోవిడ్ అయిపోయింది. అంటే ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? స్టార్ట్ చేయాలనిపించింది అంటే అందరూ స్టార్ట్ చేస్తున్నారు, మనము చేద్దాం కదా అనేసి. సో ఐ స్టార్టెడ్ మై ఛానల్, అంతే. దానికి సపోర్ట్ మై మదర్. సో ఎలా స్టార్ట్ అయింది మీ ప్రయాణం? అంటే ఇంత తక్కువ వయసులో 186K 168K 168K రివర్స్లో చెప్పాను. 168K ఫాలోవర్స్ అంటే నాట్ ఏ జోక్. ఎందుకంటే మీరు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్తో చేసాము, బట్ మీరు బయట వర్క్స్ ఏమి చెయ్యట్లేదు, లైక్ ప్రమోషన్స్ లాంటివి. సో ఇది రీచ్ అవ్వడానికి మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది? లైక్ వెన్ నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో 2 monthsకే నాకు 100K రీచ్ అయ్యారు. 2 monthsలో? యా, ఐ వాస్ కంప్లీట్లీ షాక్డ్ అనమాట. నేనే షాక్ అయ్యాను. 2 monthsలో 100K రీచ్ అయ్యారు. మేము ఏం చేసినా తప్పని చేసినా అవ్వట్లేదు మాకు సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్. అంటే మీరు మెయిన్గా చేసే కంటెంట్ ఏముంటాయి మీ ఛానల్లో? కంటెంట్ లైక్ రీల్స్ చేస్తాను, డాన్స్ మీద ప్రమోషన్స్ ఉంటాయి. ప్రమోషన్స్ అంటే మూవీ ప్రమోషన్స్ అలాగా. మూవీ ప్రమోషన్స్, డాన్స్. మాక్సిమం డాన్స్ కి ఎక్కువ అట్రాక్ట్ అయి ఉంటారు నాకు తెలిసి. సో ఇప్పుడు మీరు ఏం చదువుతున్నారు? యా, కరెంట్లీ ఐఎమ్ పర్సూయింగ్ మై 10th standard. 10th standard అంటే 3 years బ్యాక్, అంటే 7th or 6th లో స్టార్ట్ చేసినట్టు. ఈ 10th అయిపోయి ఇంటర్ అయిపోయే టైంకి నాకు తెలిసి అన్ని బ్లాస్ట్ అయిపోయి రికార్డ్స్ అన్ని బ్లాస్ట్ అయిపోతాయి ఖచ్చితంగా. మేబీ అవ్వాలని అనుకుంటా. ఓకే. సో అలాంగ్ విత్ దిస్ స్టడీస్ ఎలా ఉంటాయి? స్టడీస్ అంటే చాలా ఇష్టం. ఐ లవ్ స్టడీస్, ఐ లవ్ టు స్టడీ. ఓకే. యా, ఫస్ట్ ర్యాంక్ వస్తుంది స్కూల్లో. స్కూల్ టాపర్? యా. ఓ, ఇప్పుడు 9th class కూడా టాపర్ అయినా? రిజల్ట్స్ వచ్చాయా? వచ్చాయి. టాపర్. వావ్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే. దెన్ కమింగ్ టు మీ స్కిల్స్. మాకు తెలిసింది డ్యాన్స్. లాస్ట్ టైం సీజన్లో మీ మదర్తో ఇంటర్వ్యూ చేసినప్పుడు క్లాసికల్ డ్యాన్స్ బాగా చేస్తారని, వెస్టర్న్ బాగా చేస్తారని, సో దాని గురించి. క్లాసికల్ డాన్స్ వచ్చేసి ఐ స్టార్టెడ్ ఎట్ మై ఏజ్ ఆఫ్ 4 years. 4 years. యా, మై మదర్ జాయిన్ మీ ఇన్ అకాడమీ. సో ఐ స్టార్టెడ్ దెన్. అలా ఇంట్రెస్ట్ వచ్చింది, ఇంకా లైక్ చేయాలి దిస్. ఇప్పటి వరకు నేను డాన్స్ అంటే ఇట్స్ అ టైప్ ఆఫ్ లవ్ టువర్డ్స్ ద క్లాసికల్ డాన్స్. ఐ లవ్ ఇట్. యా, లవ్ టువర్డ్స్ క్లాసికల్ డాన్స్. వెస్టర్న్ డాన్స్ చేస్తారా? యా, చేస్తాను. ఆబ్వియస్లీ క్లాసికల్ వస్తే ఆల్ టైప్స్ వచ్చేస్తాయి. క్లాసికల్ లో ఎనీ స్పెసిఫైడ్? కూచిపూడి. ఓకే. అట్ దట్ ఏజ్ ఆఫ్ 4. వావ్. సో ఇప్పుడు ఈ టెక్నికల్ ఈ స్కిల్స్ ఏదైతే ఉందో మీకు అడిషనల్ గా, ఈ డాన్స్ కాకుండా ఇంకేమన్నా? మోడలింగ్. రైట్. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? మోడలింగ్ యాక్చువల్లీ వెన్ ఐ వెంట్ టు క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్ కోసమే వెళ్ళాను నేను. లైక్ ఒక పేర్ ఆఫ్ వెస్ట్రన్ డ్రెస్ ఉంది, దే కండక్టెడ్ ఎ ఫ్యాషన్ షో. సో లైక్ ట్రై చేద్దామని మమ్మీ పంపించేశారు, వెళ్ళి వాక్ చేశారు. ఐ గాట్ ఫస్ట్. దెన్
అప్పటి నుంచి ఇంకా మోడలింగ్ కూడా ఎందుకు ట్రై చేయకూడదు అనేసి అగైన్ ఇట్ హెల్ప్స్ మీ ఇన్ ఫ్యూచర్. సో ఐ చూస్డ్ మోడలింగ్. సో ఇవన్నీ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ మీ మదర్ అనే చెప్తారు ఫైనల్గా. ఫైనల్ అది ప్రెషర్ గానా ఇష్టంతో చేస్తున్నారు? ఇష్టంగానే, ప్రెజర్గా అయితే చేసేదాన్నే కాదు. అంటే తెలియదు కదా, చిన్న వయసులో తెలియదు కదా. లేదు అంటే అప్పుడు ఇట్ వాస్ ఫన్, అప్పుడు ఫన్గా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఇష్టంగానే చేస్తున్నాను. ఓకే, అంటే నేను అంటుంది రీజన్ ఒక 15 years దాటాక ఓకే వెనక్కి తిరిగి చూస్తే మమ్మీ చెప్పిందని ఇది చేశాను, మమ్మీ చెప్పిందని ఇది చేశాను, మమ్మీ చెప్పిందని ఇది చేస్తున్నాను, నా ఇష్టంగా నేను చేస్తున్నానా లేదా అనే టైం ఏదైనా వస్తే అప్పుడు లేదు, నా ఇష్టంగానే చేస్తున్నాను నేను. All? ఆల్ ఎవ్రీథింగ్. ఓకే. సో మోడలింగ్లో ఇప్పుడు స్టార్ట్ చేసి ఎన్నాళ్ళు అయిందన్నారు? చాలా ఇయర్స్ అవుతుంది. లైక్ డ్యాన్స్ లాగా 4th standard నుంచి డాన్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటి నుంచే స్టార్ట్ చేశాను. మోడలింగ్ కూడా? యా, ఓ, ఎన్ని షోస్ చేసి ఉంటారు ఇప్పటికి? చాలా షోస్ చేశాను. కౌంట్ కూడా లేదు. సో మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు ఎడ్యుకేషన్ కూడా ఫస్ట్ వస్తుందని ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఎడ్యుకేషనే అవి లైక్ వెన్ షోస్ ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ పక్కన పెట్టాల్సి వస్తుంది. బట్ నేను ఖాళీగా ఉన్నప్పుడు టైం వేస్ట్ చేసుకోకుండా చదువుకుంటే చదువుకున్న మెమరీ పవర్ ఉంది కాబట్టి సో కుదురుతుంది. అంటే మమ్మీ ఇక్కడికి ఈ రోజు రేపు అక్కడికి ఎల్లుండి అక్కడికి అని చెప్పి అలా తీసుకెళ్తున్నప్పుడు స్ట్రెస్ ఫీలింగ్ ఏమైనా ఉంటుందా? అలా ఏం లేదు, లైక్ తను మన మంచి కోసమే కదా చెప్పేది. ఓకే, షీ థింక్స్ అబౌట్ మీ లాట్. ఇప్పటి వరకు అయితే ఓకే. ఒకవేళ రేపు పొద్దున నచ్చని ఒక ప్రోగ్రామ్కి లైక్ ఎనీ అదర్ ప్రోగ్రామ్స్ మీకు నచ్చలా, కానీ మదర్కి అది తెలియదు, తీసుకెళ్ళాలి, ఆ షోకి వెళ్ళాలి, అప్పుడు మీది ఎలా ఉంటుంది? అలాంటివి ఆల్రెడీ ఏమన్నా వచ్చాయా? మీకు నచ్చలేదు కానీ చెయ్యాలి, నచ్చలేకపోతే మమ్మీ తీసుకెళ్ళరు, నేను తీసుకెళ్ళను. పక్కా అసలు నచ్చలేదు అనే విషయం చెప్తారా? మాక్సిమం నాకు నచ్చనివి చెప్పరు మమ్మీ. సో ఇప్పుడు క్లాసికల్ అండ్ మోడలింగ్, అదేమో క్లాసికల్, ఇదేమో వెస్టర్నే, మోడలింగ్ అంటే వెస్టర్నే. సో రెండిట్లో చాలా ప్రోగ్రామ్స్ చేశారు అన్నారు. అందులో హైయెస్ట్ బాగా పేరు వచ్చిన క్లాసికల్లో దేనికి వచ్చింది, మోడలింగ్లో దేనికి వచ్చింది? క్లాసికల్లో వచ్చేసి ఐ హ్యావ్ ఎ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అన్నమాట. గిన్నిస్ వరల్డ్ రికార్డ్? అది చిన్నప్పుడే వచ్చింది, when I was 5 years old. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. అండ్ మోడలింగ్లో ఐకానిక్ మోడల్ ఇయర్ క్రౌన్ వచ్చింది. నెక్స్ట్ మిస్ టీన్ వరల్డ్ ఇంటర్నేషనల్ ఇండియా టైటిల్, 2 టైటిల్స్ ఇందులో. అక్కడికైతే డైరెక్ట్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్. బాబు అలాంటి ఏమైనా తీసుకొస్తే ఓకే, మా వ్యూవర్స్ కోసం మీకు చూపిస్తాము ఆ సర్టిఫికేట్స్, మాకు పంపించండి ఆ ఫొటోస్ అన్ని కూడా. సో అంత రేంజ్ లో అంటే అసలు నాకు ఎలా ఐడియా రావట్లేదు. అంటే రీజన్ ఏంటంటే ఎడ్యుకేషన్ అన్నా మిస్ చేసి, అంటే చాలా మందితో మాట్లాడితే ఐ స్టాప్ ఎడ్యుకేషన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 10-11, దెన్ ఈ దీన్ని మేము చూస్ చేసుకుని ఇక్కడ గ్రో అయ్యాం అని చెప్తారు. ఎడ్యుకేషన్ లో టాపర్ అంటున్నావు, అట్ ద సేమ్ టైమ్ క్లాసికల్ టాప్ అండ్ మోడలింగ్ లో టాప్, ఇంకేమున్నాయి స్కిల్స్ మనకి? లైక్ క్లాసికల్ మోడలింగ్, ఇంకా బ్యాడ్మింటన్, చెస్, స్పోర్ట్స్, రన్నింగ్, ఐ లవ్ రన్నింగ్ రేస్ కూడా. ఓకే, ఇంకా ఇప్పుడైతే పరిగెత్తావు, ఇప్పుడు అంతా నీట్ గా నీడలో ఉండే పనులే చేస్తావు ఇక. సో దెన్ కమింగ్ టు మూవీస్. సో ఇప్పటిదాకా ఏదైనా షార్ట్ ఫిల్మ్స్ కానీ బిగ్ మూవీస్లో కానీ ఏమైనా యాక్ట్ చేసినవి కానీ, లేదా పైప్ లైన్లో రెడీగా ఉన్నవి కానీ? ఇప్పటి వరకు అయితే ఏమి యాక్ట్ చేయలేదు, బట్ ఆఫర్స్ వస్తున్నాయి. మేబీ 10th అని మదర్ ఆపు ఉండొచ్చేమో, 10th అయ్యాక దింపుతారని ఏమన్నా, అది నేను మీ మదర్తో మాట్లాడుతున్నాను. సో అయితే మాది వెరీ సూన్లో ఒక చిన్న ప్రాజెక్ట్ అనుకుంటున్నాం, చేస్తారా? కంపల్సరీ. సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ దట్ ఆపర్చునిటీ మాకు. ఎందుకంటే ఇన్నిట్లో టాపర్ ఉన్న వాళ్ళు మా దాంట్లో ఉంటే మాకు కూడా ఒక హ్యాపీనెస్ ఉంటుంది. మీరు ఇవ్వడమే చాలా. దెన్ వన్ స్మాల్ సర్ప్రైజ్. అయ్యా ఇదంతా పర్లేదు కానీ. సో ద కృష్ణా డిస్ట్రిక్ట్ హోల్సేల్ డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్ 2025 డైరీ. సో ఇందులో ఎవరో ఉన్నారు. Who is that? December. Oh wow. Thank you so much, sir. Yeah, this is gift for you. Thank you so much. From Woohoo brand. Thank you. So ఆ కంపెనీతో, సో Woohoo brand తో టై అప్ అయ్యారు.
యా యాజ్ ఎ బ్రాండ్ అంబాసిడర్గా. సో దాని గురించి అలాగా ఇంకేదైనా కంపెనీలతో టైఅప్ అయ్యారు? నాకు తెలుసు, మీరు ఆన్సర్లు చెప్పాలి. లైక్ ఓహో బ్రాండ్ అంతే, అండ్ హిందుస్థాన్ కళాకేంద్ర బ్రాండ్ అంబాసిడర్. మై ఫ్రెండ్ నవీన్. సో అందులో ఏంటి మీ పాత్ర ఏంటి, ఏమేమి చేస్తున్నారు, ఎప్పుడు టైఅప్ అయ్యారు హిందుస్థాన్ కళాకేంద్ర? ఎందుకంటే మా ఫ్రెండ్ది అది. సో మా చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్ తను. ఓకే అంటే మనకి అందరం కలిసి ఎప్పుడు కలవలేదు కానీ వన్ ఫైన్ డే కలుద్దాం. యా షూర్. సో అందులో ఎలాగా హిందుస్థాన్ కళాకేంద్రలో ఎలాగా ఊహు గురించి? అంటే హిందుస్థాన్ కళాకేంద్ర వెన్ ఐ వాస్ పర్ఫార్మింగ్ ఈ ఫ్యాషన్ షో ఐకానిక్ విన్ అయ్యాక సార్ ఆస్డ్ అనమాట బ్రాండ్ అంబాసిడర్లా తీసుకుంటున్నామంటే Yeah. ఓకే వీఆర్ హ్యాపీ, తీసుకుంటారంటే ఎవరు వద్దంటారండి. సో లైక్ దట్ ప్రమోషన్ సార్ ఇస్తారు, మూవీ ఇంకా మూవీ ఆఫర్స్ ఇస్తానన్నారు, ఇస్తారు ఖచ్చితంగా. ఖచ్చితంగా ఇస్తారని నమ్మకం ఉంది. ఇప్పటి వరకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు సార్ చాలా. రీసెంట్ గా కూడా ఇక్కడ ఎవరో హీరోయిన్ తోనో ఎవరితోనో యా హెబా పటేల్ యా ప్రమోషన్స్కి తీసుకు నాకు సమ్వన్ నాకెవరో యార్ అని చెప్పి చూపించారు. నాకు స్టాటస్ చూసి ఎక్కువ అలవాటు లేదు, ఓకే వాళ్ళు చూపించారు. ఓకే రైట్ ఓకే గోయింగ్ గుడ్ అని అనిపించింది. సో వెయిటింగ్ టు సీ ఇన్ స్క్రీన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ అయితే మేమే స్టార్ట్ చేస్తాం. ఓకే Yeah. షూర్. అండ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఊహు బ్రాండ్ అంబాసిడర్ ఆల్సో. ఇట్స్ మై ప్లెజర్ సార్. అండ్ ప్రమోషన్స్ ఇంతవరకు ఏమి స్టార్ట్ చేశారు? ఎనీ బయట ప్రమోషన్స్? ప్రమోషన్స్ ఇప్పటివరకు లైక్ మూవీ ప్రమోషన్స్ చేసాం అంతే, అండ్ బ్రాండ్ ఊహు బ్రాండ్ ప్రమోషన్స్. ఓకే, ఇక్కడ నుంచి ఈ ఇంటర్వ్యూ తర్వాత మీరు ఖచ్చితంగా బయట బ్రాండ్స్కి షోరూమ్స్కి చేస్తారని నేను హామీ ఇస్తాను, థ్యాంక్ యూ సార్. రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. కమింగ్ టు క్లాసికల్ డ్యాన్స్ అండ్ ఫ్యాషన్ యాజ్ ఎ మోడల్గా. సో క్లాసికల్ డ్యాన్స్ అయితే ఓకే, సో మా అందరికీ కూడా కొంచెం పద్ధతిగానే చూస్తారు అందరూ కూడా. యా కానీ మీరు ఎంచుకున్న మోడలింగ్లో సో లాట్ ఆఫ్ థింగ్స్ ఫేస్ చేయాల్సి ఉంటాయి. ఆల్రెడీ చేసి ఉండొచ్చు, ఫర్దర్గా ఇంకా చేసి ఉండాలి. అంటే దాంట్లో గ్రో అవ్వాలనుకుంటున్నారు కాబట్టి చాలా థింగ్స్ ఉంటాయి. డ్రెస్సింగ్ విషయంలో కానివ్వండి, ఎక్స్పోజింగ్ తప్పదు, మోడలింగ్ ఫీల్డ్లో బ్యూటీనెస్ చూపించాలి. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? లైక్ చూపించాలి, కాకపోతే దానికి కవర్ చేసుకోవడానికి కొన్ని ఐడియాస్ ఉంటాయి కదా. సో ఐ థాట్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ దమ్. అంటే మోడలింగ్ అంటే మై పాయింట్ ఆఫ్ వ్యూ నాట్ ఓన్లీ ఎక్స్పోజింగ్, నాట్ ఓన్లీ ఎక్స్ప్రెసింగ్ ద బ్యూటీ, షోయింగ్ యువర్ కాన్ఫిడెన్స్. రైట్ How can you promote your brands? Modeling is completely like promoting the brands. రైట్. So how can you promote the brands with your style, with your attitude, with your confidence? So వెరీ నైస్. ఇంతకు మించి నేను ఎక్కువ ముందుకు వెళ్ళదలుచుకోవట్లేదు ఈసారికి. yeah. నెక్స్ట్ టైం చూద్దాము. సో కమింగ్ టు యువర్ ఫ్యామిలీ. Mm. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీ మదర్ అయితే మాకు ఫేమస్. సో మీ మదర్, మీ ఫాదర్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్, ఒకసారి వాళ్ళ గురించి. My mother is a beautician, makeup artist, యా and my father is a railway employee, and my grandfather too, he's a railway employee. My grandmother, she is housewife. My brother, he completed his 6th standard. 6th స్టాండర్డ్. సేమ్ స్కూల్? Yeah, both are studying in same school. yeah. Okay, so then final question was, what's your dream? అంటే నెక్స్ట్ డ్రీమ్ ఏంటి? అంటే వెరీ నెక్స్ట్ డ్రీమ్ అంటే 10th క్లాస్ కదా, సో అలాగా. అండ్ లాంగ్ టర్మ్ డ్రీమ్ ఏంటి? నెక్స్ట్ డ్రీమ్ 10th లో మంచి స్కోర్ రావాలి. ఆల్రెడీ టాపర్. అయ్యో సో నెక్స్ట్ ఇయర్ ఈ టైం ఖచ్చితంగా మేము బోర్డుల మీద, బ్యానర్ల మీద చూస్తామన్న కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా ఉంది. నెక్స్ట్ ఆల్ ది బెస్ట్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ యాక్టర్ అండ్ డాక్టర్. యాక్టర్ అండ్ డాక్టర్. అసలు చెప్పడం కూడా వెరీ స్టైల్ గా ఉంది. ఖచ్చితంగా మీరు అనుకున్న డ్రీమ్ ఏదైతే ఉందో 100% ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు నా ప్రయాణం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ సార్. థ్యాంక్ యూ. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ షో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ సార్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ విఠల్ సైనింగ్ ఆఫ్.